ఇండియాలోనే బిజియెస్ట్ రైల్వే స్టేషన్స్లో ఒకటిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిలుస్తోంది. నిజాం కాలం నాటి నిర్మించిన పాత భవనాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తూ అధికారులు పనులు చేపట్టారు. గత 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పనులు ఇప్పుడు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే దశకొచ్చాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ రాబోతున్నాయి, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు స్పీడప్ చేశారు ఆఫీసర్స్. రోజుకు సగటున 180 రైళ్లు, దాదాపు 1,50,000 మంది ప్రయాణికుల రాకపోకలు సాగించేలా మేకోవర్ వర్క్స్ జరుగుతున్నాయి. 2022లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును 714 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. 10వ ప్లాట్ఫామ్ వైపు భారీ ఎంట్రన్స్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. మోడర్న్ హంగులతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాదిరి అభివృద్ధి చేస్తుంది రైల్వే శాఖ. సికింద్రాబాద్ చాలా డెవలప్ అయిందండి. మేము ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ వచ్చాం. అప్పుడు ఏమి లేదు ఇక్కడ యాక్చువల్గా స్టేషన్లో. మామూలుగా సిమ్గా బిల్డింగ్ ఉండేది, అంత ఓల్డ్. చాలా డెవలప్ అయిపోయింది. మాకు ఎయిర్పోర్ట్ టైప్లో ఉంది, కానీ చాలా బాగుంది ఇప్పుడు. అంటే అన్ని అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నవి, అంత బాగుంది, పర్లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది డెవలప్మెంట్ చాలా బాగుంది. ఇటువంటి డెవలప్మెంట్స్ అనేది రావాల్సిందే ఖచ్చితంగా. ఒకప్పుడు చూసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాదు ఇది. అంతర్జాతీయంగా విమానాశ్రయాలతోటి పోలికలతోటి కలిగిన అటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అనేది ఎయిర్పోర్ట్ అనుకోవాలి, ఆ స్థితిలో ఉంది. మంచి చూస్తున్నా మేడం, అంత కుల్లా ఉంది, మంచిగా ఫెసిలిటీ బాగుంది, ఇజిలాట లేదు, నీడ ఉంది, వర్షం పడ్డాక ఏం ప్రాబ్లం లేదు. పబ్లిక్ కూడా మంచిగా ఉంది, కస్టమర్ కూడా మంచిగా కోఆపరేట్ చేస్తారు. ఇంకో 2 సంవత్సరాలు అయితే అసలు గుర్తుపట్టలేదు మేడం ఇది. ఫస్ట్ ఇది అయిపోయిన అక్కడ స్టార్ట్ మేడం, సేమ్ ఇట్లనే అవుతుంది ఇక మొత్తం. ఇక నీకు చెర్రపల్లి కూడా పోయే అవసరం లేదు, అంతా ఇక్కడనే. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ G+3 అంతస్తులతో కొత్త భవనం నిర్మిస్తున్నారు. 2 అంతస్తుల ఎయిర్ కాన్కోర్స్, అన్ని ప్లాట్ఫామ్లను కప్పే భారీ రూప్ టాప్, ఉత్తర భాగంలో మల్టీ లెవెల్ పార్కింగ్, దక్షిణ భాగంలో అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లను నిర్మిస్తోంది కేంద్రం. మనకు ఎంట్రీ నుంచి లోపలికి వచ్చిన తర్వాత స్టేషన్ మెయిన్ గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకు ఈ టికెట్ కౌంటర్స్ అన్నీ కూడా చూడొచ్చు. సికింద్రాబాద్ ఇటు మనకు 10 ప్లాట్ఫామ్ వైపు వచ్చే వాళ్ళకు ఇక్కడ టికెట్ కౌంటర్స్ అంతా కూడా కనిపిస్తాయి. లోపలికి వచ్చిన తర్వాత 4 స్పెషల్ టికెట్ కౌంటర్స్, దాంతోపాటు తత్కాల్కి సంబంధించిన కౌంటర్ సపరేట్గా రైలింగ్, ఇదంతా కూడా నిర్మాణాలు చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ దివ్యాంగ్ జన్ కోసం కూడా ప్రత్యేక క్యూ లైన్ టికెట్ కౌంటర్ని ఏర్పాటు చేశారు. ఓన్లీ టికెట్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే కేటాయించారు. కంప్లీట్గా సీసీ కెమెరాల నిఘా చూడొచ్చు. మనకు ఈ ప్రాంగణం మొత్తం కూడా 5-6 సీసీ కెమెరాలు, హై రెజల్యూషన్ సీసీ కెమెరాల ఏర్పాట్లు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ప్రయాణికులకు సంబంధించి ట్రైన్ల అనౌన్స్మెంట్, ఫైనల్ అనౌన్స్మెంట్లు కూడా ఇక్కడ వినిపించేలాగా ప్రత్యేకంగా స్పీకర్లు కావచ్చు. అక్కడ మనకు టీవీ కనిపిస్తుంది, దాంట్లో కూడా ట్రైన్ టైమింగ్స్తో పాటు ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుందన్న వివరాలను కూడా దాంట్లో డిస్ప్లే చేసేందుకు ప్రత్యేకంగా స్మార్ట్ టీవీస్ను కూడా ఈ టికెట్ కౌంటర్స్ వద్ద ఏర్పాటు చేసి ప్రయాణికులకు సమాచారం అందించే విధంగా ఈ నిర్మాణాలన్నీ కూడా చేపట్టారు. దాంతోపాటు సీసీ కెమెరాల నిఘా అయితే అడుగు అడుగునా కనిపిస్తోంది. మేజర్ బిల్డింగ్ ఏదైతే మనకు 10 ప్లాట్ఫామ్ వైపు ఉందో అది మొత్తం కూడా ఎంట్రీ ఎగ్జిట్కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే మనకి కంప్లీట్గా డెవలప్మెంట్ అంతా కూడా చేస్తున్నారు. మెయిన్గా మనకు ఎంట్రీ నుంచి ఎస్కలేటర్స్, మెట్ల ద్వారా వచ్చిన తర్వాత ఎవరైతే టికెట్స్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం మనకు ఇక్కడ ఏదైతే మెయిన్ డోర్ ఉందో అక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనకు టికెట్ కౌంటర్ వెళ్లేందుకు ఈ ప్లేస్ అంతా కూడా ఉపయోగపడుతుంది. టికెట్ కౌంటర్కి సంబంధించి ఇటువైపు ఏర్పాటు చేస్తే కంప్లీట్గా ఇది డిపార్చర్, ఎవరైతే బయటకి ట్రైన్ దిగిన తర్వాత బయటికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళ కోసం ఈ ప్రాంగణం మొత్తం కూడా డెవలప్ చేశారు. ఇక్కడ కంప్లీట్గా సీసీ కెమెరాల నిఘా అనేది మనం చూడొచ్చు. ప్రతి పోల్కి సంబంధించి మనకు అనౌన్స్మెంట్లు, ట్రైన్లకు సంబంధించిన అనౌన్స్మెంట్లతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ అయితే అడుగడుగునా కనిపిస్తుంది. ఇది కంప్లీట్గా సెంట్రలైజ్డ్ ఏసీతో ఈ బిల్డింగ్ నిర్మాణం అంతా చేపట్టారు. దాంతోపాటు ఇటు సెక్యూరిటీకి సంబంధించి కూడా హై సెక్యూరిటీ ఏర్పాట్లే కనిపిస్తూ ఉన్నాయి. లగేజ్తో వచ్చే వాళ్ళు కంప్లీట్గా ఇక్కడ
ఇక్కడ చెకింగ్ తర్వాత లోపలికి వెళ్ళే విధంగా ఇక్కడ ప్రత్యేకమైన మెషినరీ మనం చూడొచ్చు. ఇటు ఆర్పిఎఫ్ పోలీసుల పర్యవేక్షణతో పాటు ఇట్లా లగేజ్ చెకింగ్ సంబంధించి కూడా మెషినరీ అంతా కూడా ఉంది. దాంతోపాటు ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా మొత్తం కూడా ఇటు డిపార్చర్ అరైవల్కి సంబంధించిన మెయిన్ బిల్డింగ్ మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే కంప్లీట్గా వెయిటింగ్ హాల్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్, దాంతోపాటు ఫుడ్ కోర్ట్లకు ఈ వే అంతా కూడా ప్రయాణికులు ఎక్కువ క్రౌడ్ వచ్చినప్పుడు వెళ్ళే విధంగా ఇంత పెద్ద ప్లేస్ని అయితే అభివృద్ధి చేశారు. ఇక్కడ టికెట్ కౌంటర్స్ తీసుకున్న తర్వాత వెయిటింగ్ చేసేందుకు కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చే ప్రయాణికులు లగేజ్తో వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా, దాంతోపాటు వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో వస్తుంటారు కాబట్టి వాళ్ళకి పైకి ఏవైతే మనకు మెయిన్ ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ తీసుకున్న తర్వాత వెయిటింగ్ చేసేందుకు ఈ పైనకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ భారీ ఎస్కలేటర్ చూడొచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తంలో ఇది భారీ లిఫ్ట్గా చెప్తున్నారు. దీంతో పాటు ప్లాట్ఫామ్స్ పైకి యాక్సెస్ ఇచ్చేందుకు దాదాపు టోటల్గా 36 ఎస్కలేటర్స్ను స్టేషన్ మొత్తంలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎస్కలేటర్ ద్వారా పైకి వచ్చి ఎవరైతే వెయిటింగ్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ స్టేషన్లో ఏర్పాట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎంట్రన్స్ నుంచి మనకు రైట్ సైడ్ చూస్తే కంప్లీట్గా ఇటు ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ జోన్లు, వెయిటింగ్ హాల్స్ అన్నీ కూడా నిర్మించబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను మనం చూడొచ్చు. సికింద్రాబాద్ ఈస్ట్ వెస్ట్ మెట్రో స్టేషన్లతో పాటు బస్ స్టేషన్ కు స్కై వాక్ తో అనుసంధానం చేస్తున్నారు. స్పెషల్ ఎంట్రీ, ఎగ్జిట్ బ్లాక్లు నిర్మిస్తున్నారు. ఆధునిక వెయిటింగ్ హాల్స్, రీటైల్ షాపులు, ఫుడ్ కోర్టులు, వినోద కేంద్రాలకు కూడా ఈ స్టేషన్లో అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. సికింద్రాబాద్ రైల్వే జంక్షన్లో ప్రధానంగా చెప్పుకునే కొత్త నిర్మాణం ఏదైనా ఉందంటే అది ఎయిర్ కాంకోర్స్. కంప్లీట్గా ప్లాట్ఫామ్స్ 10 ప్లాట్ఫామ్స్ పైన ఇప్పుడు మనం చూస్తున్న ఇది మొత్తం కూడా నిర్మించారు. దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎయిర్ కాంకోర్ మొత్తం కూడా నిర్మించడం జరిగింది. ఇది కంప్లీట్గా ఐకానిక్ బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. ఎందుకంటే మనకు గ్రౌండ్ ఫ్లోర్లో టికెట్స్ తీసుకున్న తర్వాత చెక్కింగ్ అయిపోయిన తర్వాత ప్రయాణికులు పైన ప్లాట్ఫామ్స్కు వెళ్ళే కంటే ముందు ఈ లెవెల్కి వస్తారు. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఈ ఫ్లోర్లో కంప్లీట్గా ఇటు ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. దీనిపైన కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్లోర్లో కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ జోన్స్ కావచ్చు. అక్కడ కూడా స్లీపింగ్ బోట్స్ అన్ని వెయిటింగ్ ఏరియాలను కూడా నిర్మించబోతున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నదంతా కూడా ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ నుంచి మనకు కంప్లీట్గా కిందకి ఏదైతే మనకు ప్లాట్ఫామ్స్ ట్రైన్ యాక్సెస్ చేయాలంటే కిందకి వెళ్ళేందుకు ఇక్కడ నుంచి ఎస్కలేటర్స్ మనం గమనించవచ్చు. ఎస్కలేటర్ల ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఎస్కలేటర్స్తో పాటు లిఫ్టులు అన్నీ కూడా ఇక్కడ నుంచి కిందకి డైరెక్ట్ వెళ్ళేలాగా ఈజీ యాక్సెస్ ఉండేందుకు రకరకాల ఏర్పాట్లు అయితే మనం గమనించవచ్చు. కంప్లీట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా అప్గ్రేడ్ అవుతోంది. ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారు. కంప్లీట్గా ప్లాట్ఫామ్స్ అయితే 10 మనకు పాత ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాక్సే ఉన్నాయి. దానికి అభివృద్ధి చేస్తూ కంప్లీట్గా ప్రయాణికులు ఎక్కువ క్రౌడ్ వచ్చినప్పుడు వెయిటింగ్ చేసేందుకు వెయిటింగ్ హాల్స్ కావచ్చు, దాంతోపాటు ఇటు ఎంటర్టైన్మెంట్ జోన్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా ఇక్కడ రీటైల్ షాప్స్ని కూడా ఏర్పాటు చేసి ఆయా షాపింగ్ చేసుకునేందుకు కూడా ప్రత్యేకంగా ఈ నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. ఇదంతా కూడా గ్లాస్ బిల్డింగ్ రాబోతోంది. ప్రజెంట్ ఇదంతా ఓపెన్ ఉంది. ఇది కంప్లీట్గా వర్క్ కంప్లీట్ అయితే మనకి క్లోజ్ చేసి గ్లాస్ బిల్డింగ్ ఏర్పాటు చేస్తారు. చుట్టూ కూడా ఈస్ట్ వెస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి మెట్రోకి కనెక్టివిటీ చేసేలా కూడా ఈ ఎయిర్ కాంకర్ లెవెల్లో నిర్మాణాలు అయితే కనిపిస్తున్నాయి. మనకు రైట్ సైడ్ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో వైట్ కలర్ బిల్డింగ్, అది మొత్తం కూడా పార్కింగ్ ఏరియా, G+4 పార్కింగ్ ఏరియా, అది మనం గమనించవచ్చు. కంప్లీట్గా ఈ బిల్డింగ్లో వాహనాలు, సొంత వాహనాల మీద వచ్చేవారు, కార్స్ కావచ్చు, బైక్స్ అన్నీ కూడా ఆ బిల్డింగ్లో పార్కింగ్ చేసుకుంటారు. అక్కడి నుంచి ఈ కాంకోర్ లెవెల్కి వచ్చి వెయిటింగ్ చేయొచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ట్రైన్స్ యాక్సెస్ చేయాలంటే లిఫ్టులు, ఇట్లాంటి ఎస్కలేటర్స్ ద్వారా కిందికి వెళ్ళి ట్రైన్ ఎక్కి వారి గమ్యస్థానాలకు చేరుకునేలాగా కంప్లీట్గా ప్రయాణికులకు ఒక మోడ్రన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అందుబాటులోకి తెచ్చారు. డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై వరకు కూడా లిఫ్టులు, ఎస్కలేటర్ల యాక్సెస్ ఉండేలాగా మెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్ ఏదైతే
ప్లాట్ఫామ్స్ పైన నిర్మిస్తున్న కాంకోర్ లెవెల్ ఉందో ఆ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. మనకు గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ తర్వాత సెకండ్ ఫ్లోర్ ఇది ఇంకా వర్క్స్ అయితే చేపడుతున్నారు. ఒక పక్క లిఫ్టులు ఎస్కలేటర్లకు సంబంధించిన సివిల్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ స్టేషన్ పైన ఇంత పెద్ద ప్రాంగణం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం స్టేషన్ని ఇప్పటికే ఉన్న ప్రాంతంలోనే విస్తరించాలి. ఎక్కువగా విస్తరించడానికి చుట్టుపక్కల ఆల్రెడీ ఇప్పటికే హోటల్స్ కావచ్చు, వివిధ వాణిజ్య అవసరాలకు తగ్గట్టుగా బిల్డింగ్స్ అన్నీ ఏర్పడి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంగణాన్ని డెవలప్ చేసేందుకు ప్లాట్ఫామ్స్ పైన ఉన్న ఖాళీ స్థలం పైననే ఈ పటిష్టమైన ఒక బిల్డింగ్ నిర్మాణాన్ని అయితే చేపడుతున్నారు. ఆ బిల్డింగ్ మొత్తం కూడా గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఈ G+2గా కూడా మొత్తం నిర్మాణం చేస్తున్న విజువల్స్ మనం గమనించవచ్చు. ఈ ప్రాంతం నుంచి ఇటు మెట్రోని కావచ్చు, బస్ స్టాండ్లకి కనెక్టివిటీ చేసేలా కూడా ఇక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేందుకు ఎస్కలేటర్స్ కావచ్చు, లిఫ్ట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మనం ఈ స్టేషన్ పైన భాగం అంతా కూడా ఇది కాంకోర్ లెవెల్ నిర్మాణాలు మనం చూడొచ్చు. ఇటు ఈస్ట్ వెస్ట్ వైపు రెండు వైపులా కూడా మెట్రోని కనెక్టివిటీ చేసేందుకు స్కై వాక్ల నిర్మాణము, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ జోన్లకు సంబంధించి ఇక్కడ మొత్తం రీటైల్ షాప్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. మనకు షాపింగ్ మాల్స్ కావచ్చు, పెద్ద ఎంటర్టైన్మెంట్ మాల్లో ఏ విధంగా అయితే ఏర్పాట్లు ఉంటాయో అందుకు తగ్గట్టుగా ఇక్కడ నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలను మార్చే ఐకానిక్ బిల్డింగ్గా ఈ కాంకోర్ లెవెల్ అయితే నిలవబోతోంది. పర్యావరణ హితంగా 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్, 100 ఈవీ ఛార్జింగ్ పాయింట్లు, మురుగునీటి శుద్ధి కేంద్రం, వర్షపు నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అత్యాధునిక సీసీటీవీ నిఘా, బ్యాగేజ్ స్కానర్లు, యాక్సెస్ కంట్రోల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తాత్కాలిక బుకింగ్ కార్యాలయం, కొత్త ఆర్పీఎఫ్ భవనం, ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యాయి. దక్షిణ బేస్మెంట్ 98%, ఎయిర్కాన్ కోర్సు పనులు 70% పూర్తయ్యాయి. మొత్తం ప్రాజెక్టు పనులు 64% పూర్తయ్యాయని తెలిపారు రైల్వే అధికారులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్కి వచ్చే ప్రయాణికులకు ప్రధాన సమస్య పార్కింగ్. అయితే సొంత వాహనాలు తెచ్చుకుని ఇక్కడ పార్క్ చేసుకోవాలనుకునే వారి కోసం ఇప్పుడు కొత్తగా రీడెవలప్మెంట్ పనుల్లో భాగంగా రైల్వే స్టేషన్కి రెండు వైపులా ఈస్ట్ వెస్ట్ వైపు పార్కింగ్ ఫెసిలిటీస్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజెంట్ మనం 10 ప్లాట్ఫామ్ వైపు ఏదైతే వెస్ట్ సైడ్ ఉన్నామో అక్కడ కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లో మొత్తం కూడా పనులు పూర్తయ్యాయి. ఆల్రెడీ కొన్ని కార్లు పార్కింగ్ చేసుకున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్గా 2 వీలర్స్ 4 వీలర్స్ పెట్టుకోవడానికి ఎంత ఛార్జ్ అనేది కూడా వీళ్ళు డిస్ప్లే బోర్డు ద్వారా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. దాంతోపాటు చూడొచ్చు ఇక్కడ మనకు 4 వీలర్ గంటకి 40 రూపాయల చొప్పున ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. దాంతోపాటు మంత్లీ పాస్కు సంబంధించి కూడా పబ్లిక్ అయితే 4,000, ఇక్కడ స్టాఫ్ కోసం 1,000 రూపీస్ అయితే ఛార్జ్ చేసేందుకు ఇట్లాంటి బోర్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గంట తర్వాత మళ్ళీ 20 రూపీస్ యాడ్ అవుతూ ఉంటాయి. మనకు 4 వీలర్ సంబంధించిన ఈ పార్కింగ్ ఫీజు అనేది మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా అరైవల్స్ వచ్చి వెళ్ళే వారి కోసం కూడా ప్రత్యేకంగా 15 నిమిషాలు దాటితే కూడా దానికి సపరేట్ ఛార్జ్ కూడా చేస్తున్నట్టు ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే గణేష్ టెంపుల్ వైపు ఇంకా బిల్డింగ్ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కార్లు కావచ్చు, 2 వీలర్స్ పెట్టుకోవడానికి పెద్ద ఎత్తున ఈ ప్లేస్ మనం చూడొచ్చు. కంప్లీట్గా ఒక మాల్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే పార్కింగ్ ఫెసిలిటీ సదుపాయాలు ఉంటాయో దాన్ని తలపించేలాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ మొత్తం కూడా మోడర్న్ హంగులతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఆఫీసర్స్. 2026 డిసెంబర్ నాటికి పనులు పూర్తయితే హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ స్థాయి రవాణా కేంద్రం అందుబాటులోకి వస్తుందన్నారు రైల్వే ఆఫీసర్స్. మొత్తంగా కూడా ఎంట్రీ టు ఎగ్జిట్ అంతర్జాతీయ ప్రమాణాలను తలదన్నేలాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలే మారిపోతున్నాయి. ఇది ఓవరాల్గా లేటెస్ట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సంజయ్తో హైతా V6 న్యూస్ సికింద్రాబాద్ నుంచి.